నమస్తే, నేను సిరి. అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి రాజీనామా చేస్తా అని చెప్పేసి అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడైతే ఆ ప్రకటన చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ అయితే జోరుగా కొనసాగింది. అయితే ఇదే క్రమంలో దానికి తెర దించుతూ అనేక మంది పేర్లు వస్తున్నా కూడా దానికి తెర దించుతూ ఒక పేరుని మాత్రం వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది ఎవరు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేసేశారు. అయితే నిన్న ప్రకటించారు రాజీనామా చేస్తున్నాను. ప్రకటించిన తర్వాత మరి ఆయన ప్లేస్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు, నెక్స్ట్ ఎవరు అనేది దాని మీద అయితే మస్తు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఒకనొక సందర్భంలో ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారి వైఫ్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. అయితే అవన్నిటికీ తెర దించేస్తూ అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే ఒక పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటమ్మా, సరే అతిశయ అని చెప్పేసి ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా వాళ్ళు అరెస్ట్ అయిన కానించి కూడా పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీ గొంతుగా నిలబడినటువంటి ఆ అమ్మాయికి ఇస్తారని చెప్పేసి అని అనుకున్నారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా జరగబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను అంటుంది ఎవరు ముఖ్యమంత్రి అవడం అన్నదే ప్రధాన అంశం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మీనింగే సామాన్యుడు అని. ఆయన ప్రస్థానం మనం ఒకసారి గమనించుకోవాలి. అప్పట్లో అన్నా హజారే గారు చేసినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వాములంతా ఒక టీం. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పెట్టినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమంలో ఉధృతంగా జరుగుతున్న టైంలో కొంతమంది ఏం చేశారంటే మనం ఇది ఒక ఉద్యమ సంస్థ కింద కాదు, ఒక రాజకీయ పార్టీగా అవతరించి పోరాడదామని చెప్పి తీసుకున్న నిర్ణయంలో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది వ్యతిరేకించారు. ఎవరైతే రాజకీయ పార్టీగా అవతరించి పోరాడదాం అనుకున్న వారిలో భాగంగానే కేజ్రీవాల్ బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టడం ప్రస్థానం జరిగింది. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అయితే విచారకరం ఏంటంటే ఏదైతే భావజాలంతో పుట్టిన పార్టీ అయితే ఉందో ఆ భావజాలం ఏంటి? అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పుట్టిన పార్టీ అయితే ఉందో అదే అవినీతి కేసుల్లో ఇరుక్కుని కేజ్రీవాల్ గారు కావచ్చు, వారి పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, జైలు జీవితం కూడా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా విచారకరం. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ప్రతి పార్టీకి పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే నువ్వు ఈ బైలాస్ కొన్ని ఉంటాయి. మీ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి అని. ఇప్పుడు మా జనసేన పార్టీ ఉంది, మాకు ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి. మా 7 సిద్ధాంతాలే పెడతాం. తెలుగుదేశం పార్టీ వరకు ఒక సిద్ధాంతం, బీజేపీ వరకు ఒకటి, కాంగ్రెస్ అలా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి కాకుండా ఆ పరిధి దాటి వేరే పనులకి వెళ్తే ఇంకా పార్టీకి వాల్యూ ఉండదు. ఈ రోజున ఢిల్లీలో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అదే సందర్భంలో ఆయన పక్కనటువంటి రాష్ట్రాలకి కూడా ఆ ప్రస్థానం సాగింది వాళ్ళ పార్టీ. పంజాబ్లో అధికారంలోకి వచ్చారు, గోవాలో కూడా ఆయన వెళ్ళడం, కొంచెం ఓటు బ్యాంకు పెరగడం కూడా జరిగింది. ఇప్పుడు వారి దృష్టి ఎక్కడ పడింది? హర్యానామే పడింది. ఇది పంజాబ్ పక్కనే ఉంటుంది కదా హర్యానా కూడా. హర్యానాలో కూడా బాగా వేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వారు ఏం చెప్పారు? నా మీద ఆరోపణలతో నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. నా నిజాయితీ నిరూపించుకున్న తర్వాతే నేను మళ్ళీ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టాను, అంతవరకు నేను రాజీనామా చేసేస్తానన్న మాట మాట్లాడడం జరిగింది. నేను అంటుంది సరే, ఆయన ఏమన్నాడు, నవంబర్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే ఎలక్షన్స్తో పాటు మా ఎలక్షన్స్ కూడా పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాడు. కానీ ఆ డిమాండ్ సాధ్యం కాదు. ఎందుకు? ఒక ఎలక్షన్స్ పెట్టాలంటే ముందే ఓటర్ లిస్టు పరిశీలన, ప్రక్షాళన చాలా రకాలు ఉంటాయి. ఈసీ ఓటర్ లిస్టు అనౌన్స్ చేస్తుంది. ఇది అక్టోబర్ మంత్ నుంచి ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇంచుమించు వాళ్ళకి 2-3 నెలలు టైం తీసుకుంటే నాకు తెలిసి జనవరి నెలలో ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ అవుద్ది. వీళ్ళకి యాక్చువల్గా ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఎలక్షన్స్ పెట్టాలి. అప్పుడే పెడతారే కానీ వీళ్ళు అడిగారు కదా అని చెప్పేసి నవంబర్ నెలలో పెట్టడానికి కుదరదు. మళ్ళీ ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలి కదా, అది పెద్ద ప్రాసెస్. అది ఢిల్లీ అనేది ఏమవుతుందంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే మనం ఏదో భారతదేశానికే ముఖ్యమంత్రి లాగా కనిపిస్తుంది, కానీ అంతే. మరి స్టేట్ క్యాపిటల్ కదా, నేషనల్ క్యాపిటల్ కదా, అది భారతదేశానికి రాజధాని కాబట్టి అందరి దృష్టి అక్కడే ఉంటుంది. అక్కడ ఢిల్లీ పరిధిలో జరిగే ఏ అంశం కూడా దేశమంతా సంచలనంగా ఉంటుంది. ఏదైనా హల్చల్ జరిగింది అనుకో దేశమంతా సంచలనంగా ఉంటుంది. నేను నిర్భయ కేసు అలాగా
ఆ విధంగా ఢిల్లీ అనేది ఒక మేజర్ మున్సిపాలిటీ నన్ను అడిగితే, అది పెద్ద స్టేట్ కాదు, ఒక మేజర్ మున్సిపాలిటీ. అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజల తలసరి ఆదాయం కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. భారతదేశానికి సంబంధించి అందరూ కూడా అక్కడ మేధావులు అంతా అక్కడ ఇదవుతారు కదా. అందుకని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా వేరు. సరే, కేజ్రీవాల్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాన్యుడిగా వచ్చి చిన్న చిన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేది చేశారు. కానీ కొంత మార్పు అక్కడ ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి కాదన్నాం. కానీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తే, ఏదైతే భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చామో అది మర్చిపోయి నాకు అధికార పీఠమే కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే పలానా మంత్రి కావాలనేటువంటి అధికారంలో రావాలనేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే తలకెక్కిందో ఈ భావజాలం అంతా పోతుంది పక్కకి. మన రాజకీయ సిద్ధాంతం అంతా పోతుంది. అధికారులు రావడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని హామీలనే ఇస్తారు, అది సాధ్యమా సాధ్యం కాదన్నది నెక్స్ట్ డే. ఆ భావజాలంలోకి వెళ్ళిపోయిన కేజ్రీవాల్ గారు నేను ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని ఒక జాతీయ పార్టీగా చేసుకుని భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో నా పార్టీని పెంపొందించుకోవాలని ఆధ్యాసలో ఉన్నాడే తప్ప నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? రాజకీయాల్లోకి రావడానికి తీసుకుని నువ్వు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటి? నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరిందా అనేది లేకుండా అయిపోయింది. ఎప్పుడు ఇతర పార్టీలతో పోరాడడం ఇదే కార్యక్రమం అయిపోయింది. ఈరోజు హర్యానాను కూడా అతను ఎంచుకున్నాడు అంటే, హర్యానాలో కూడా పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఎంచుకున్నాడు అంటే ఒక కారణం ఉంది. ఎందుకు? రైతుల ఉద్యమం జరిగింది, మీకు గుర్తుందా? రైతు ఉద్యమానికి ఆ ప్లాట్ఫామ్ అక్కడే ఉంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉంది. ఆ రైతులే కదా చేస్తా అంత ఉద్యమం. వాళ్ళు చేసినట్టు ఉద్యమానికి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల రైతులు ఎవరో మద్దతు చెప్పలా. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న మండి వ్యాపారులు చాలా ఉంది, పెద్ద రాజకీయం అంతా దాంట్లో ఉంది. సరే, కేంద్రం కూడా బిల్లులు మళ్ళీ వెనక్కి తీసుకుంది. నేను ఏమంటున్నానంటే, ఒక భావజాలంతో వచ్చినటువంటి పార్టీ ఆ భావజాలాన్ని కాదనుకుని రాజకీయాలు లేకపోతే అధికారమే జయం అనుకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే అతిషి గారు ముఖ్యమంత్రి అవుతారా, లేదా వేరే వాళ్ళు అవుతారా అన్నది కాదు. ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేశారు? వాళ్ళ మనోభావాలకి లేక వాళ్ళు అనుకున్న లక్ష్యానికి మీ పార్టీ చేరుకుందా లేదా? మీ మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీలో మీరు ఉన్న తర్వాత మిగతా మీరు గోవాకి వెళ్ళినా, హర్యానాకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఇతర పంజాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మూలాలు మాత్రం ఢిల్లీలోనే ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరిగింది. అదే సందర్భంలో మిమ్మల్ని ఇంత హైలైట్ చేసి మీ ఒక ఉద్యమంగా వచ్చి రావడానికి బయటకు వచ్చినటువంటి అన్నా హజారే కావచ్చు, యోగేంద్ర యాదవ్ కావచ్చు, ప్రశాంత్ భూషణ్ కావచ్చు, చాలా మంది మిమ్మల్ని కాదని బయటకు ఎందుకు వెళ్ళిపోయారు? కిరణ్ బేడి గారితో సహా ఎందుకు నచ్చలేదు? మీరు నిజంగా మీరు చేసే చిత్తశుద్ధితో చేస్తున్నారు, ఒక లక్ష్యాన్ని తీసుకెళ్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా మీకు అండగా ఉండేవారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు వదిలేసారు మిమ్మల్ని? ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని నేను స్వయంగా 2 సార్లు కలిసాను ఢిల్లీలో. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులతో కొంచెం పరిచయాలు ఉన్నాయి నాకు. నేను మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు, ఓ లక్ష్యంతో వెళ్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అత్యంత పెనుభూతం ఏదైనా ఉందంటే అవినీతి. ఆ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యంగా వెళ్ళాలని చెప్పేసి మాలాంటి అందరూ అనుకున్నాం. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష్యం పోయింది వారికి. మరోసారి అధికారులు రావాలి, మరోసారి సీట్లు పెంచుకోవాలి, మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ లక్ష్యాలు ఎప్పుడైతే మారినాయో ప్రజలకు కూడా ఆలోచన విధానం మారుద్ది. మీరు అనుకున్న దాని స్థితిలో లేరు. ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ అమ్మా. తెలంగాణ అనే పేరు మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద 2 సార్లు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. అదే తెలంగాణ ప్రజలు ఈ రోజుని ఎక్కడ కూర్చోబెట్టారు కేసీఆర్ని? వాళ్ళ పార్టీ మనుగడే కష్టమవుతుంది. ఆయనేమో నేను జాతీయ స్థాయి నాయకుడు అయిపోతానని చెప్పేసి పార్టీ పేర్లు ఉన్న తెలంగాణ కూడా తీసేసి బీఆర్ఎస్ పెట్టి రకరకాల కార్యక్రమాలు చేశారు. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ప్రజల ఆలోచన కంటే మనం ఎక్కువ ఏం చేయలేం. వాళ్ళకి విధానం కరెక్ట్గా నచ్చలేదు అనుకో తీసుకొచ్చి పక్కన పడేస్తారు. రేపు పొద్దున అది కూడా జరగవచ్చు. మీరు మీ మూలాలు కూడా నాశనం చేసుకుంటున్నారేమో. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముఖ్యంగా కేజ్రీవాల్ గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటారని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.